పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. పరమాత్మ స్వరూపులారా, ఈరోజు 53వ రోజు. నిన్న మనం ఒక చక్కటి శ్లోకం తెలుసుకున్నాం. చివరిలో అంటే భక్తితో భౌతికమైన ఏ స్వల్ప వస్తువు సమర్పించినప్పటికీ పరమాత్మ దాన్ని సంతుష్టుడవుతాడు. పరమాత్మునికి భక్తుని హృదయంలో ఉన్న భక్తియే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం ఏవమే భక్త్యా ప్రయచ్చతి. మరి దేవతామూర్తి ఆరాధనకు కొన్ని పూజా విధులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని నియమాలు ఉన్నాయి. మరి ఆకారమే లేని నిరాకారి అయినటువంటి ఆ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు, ఆ పరమపురుషుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆయనకు కావలసినది భక్తిని యొక్క నిష్కల్మష నిర్మల హృదయం, అనన్య భావన. బాహ్యంగా సమర్పించే స్థూలమైన వాటికి విలువ లేదు. ఎందుకంటే బాహ్యమైన విషయాలన్నీ, పదార్థాలన్నీ మన కోసం ఆయన సృష్టించినవే కదా. అందుకని మనలో ఉన్నటువంటి, ప్రతిసారి చెప్తుంటారు స్వామి, మయి అర్పిత మనోబుద్ధి, నీలో ఉన్నటువంటి మనస్సు బుద్ధి ఆ పరమాత్మకు సమర్పిస్తే మామే వైశ్యస్య సంశయం, ఇక అనుమానమే లేదు, నన్ను నీవు పొందుతావు అంటుంటారు. అందుకని ఈరోజు 27వ శ్లోకంలో స్వామి చెప్తారు, సర్వ దైనందిన విహిత కర్మలను, కర్మ ఫలాలను ఆ భగవదర్పణ చేయవలసిందిగా సూచిస్తున్నారు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి ఓ కౌంతేయ, ఓ భారతీయ, తత్కురుష్వ మదర్పణం. కౌంతేయకు చెప్పు అంటే అర్జునుడికి చెప్తూ మనందరికి కూడా ఇదే చెప్తున్నారు. ఏమనంటే, ఓ భారతీయులరా, మీరు ఏ విహిత కర్మనైతే చేస్తారో, ఏది తింటారో, ఏది హోమం చేస్తారో, దేనిని ఆరాధిస్తారో, ఏది దానం చేస్తారో, ఏ తపస్సు చేస్తారో, అంటే దేనికోసమైతే తపన పడతారో, అదంతా మనలోనూ ఉన్న ఆత్మ పరమాత్మ తత్వానికి అర్పించాలి, సమర్పణ చేయాలి. ఇది ఒక గొప్ప సత్కర్మ. అంటే ఆ నిరాకార
జ్ఞాన చైతన్య స్వరూపుని ఆరాధనలో స్థూల వస్తువులనే సమర్పించనక్కర్లా. ఏమండి, దైనందిన నిత్య జీవితంలో, మన దైనందిన నిత్య జీవితంలో చేసినటువంటి అన్ని వ్యాపారాలు, అంటే అన్ని క్రియలు, కర్మలు, కార్యకలాపాలన్నీ కూడా ఆ ఆత్మకే, ఆ పరమాత్మకే సమర్పిస్తే అనుక్షణ అవిరళ అఖండ ఆరాధన అవుతుంది. అదే గొప్ప సత్కర్మ. ఈ విషయాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. ఏమండి, తద్వారా సాధకుడు పునీతుడవుతాడు. అన్ని విషయాలు, దైనందిన విషయాలన్నీ కూడా పరమాత్ముడికి సమర్పణ చేస్తూ పోతే పునీతుడవుతాడు. మరి ఈ యథార్థాన్ని మనం చక్కగా గ్రహించి ఈ సమర్పణా బుద్ధిని కలిగి ఉండాలి. ఏం లేదు, కర్మలు చేసిన తర్వాత అప్పుడప్పుడు గంటకి లేదా పూటకి తలుచుకోవటం, అన్ని కర్మలను ఒకసారి సమీకరించుకోవటం, సర్వకర్మాణి సమర్పయాని అని 3 సార్లు చెప్పుకుంటే అది ఒక సత్కర్మ అని పరమాత్మ చెప్తున్నాడు. ఏమండి, అలా చేసినందువల్ల మనలో కర్మబంధాలు ఉండవు, అన్ని కర్మల నుంచి విముక్తిని పొందుతాము. మరి అదే విధమైనటువంటి సమస్త దైనందిన విహిత కర్మలను, కర్మఫలాలను ఆత్మార్పణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో చెప్తున్నారు స్వామి. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అంటే ఈ విధంగా సర్వవిహిత కర్మఫలాలను పరమాత్మకే, ఆ ఆత్మార్పణకే చేస్తూ వెళ్తే, అటువంటి అభ్యాసం అలవాటైతే మేలుగా మేలు కానీ కీడు కానీ కాగల సర్వ కర్మబంధాల నుండి విడుదల పొంది ఆ అనంతతత్వంలో సదా ఉన్నందున నీవు ఆ తత్వాన్నే చేరుకుంటావు. ఒకటి చేయటం వల్ల మనము అన్నీ చెడు మంచి కీడు చేసేవి మేలు చేసే కర్మల నుంచి విముక్తిని పొందుతాము. అంటే సర్వకర్మలు పరమాత్మకు, ఆత్మకు సమర్పణ చేయాలి. ఏమండి, మరి నిత్యం చేసే ఈ విహిత కర్మలన్నీ ఏమండి చేస్తూనే మానసికంగా కర్మఫలాలను పరమాత్మకు సమర్పణ చేయాలి. మానసికంగా మనం కర్మఫలాన్ని కోరుకోవడం వల్లనే కర్మఫలము బంధంగా మారుతుంది. ఇదే కర్మబంధం అంటే, కర్మఫలాన్ని కోరుకోవడం వల్లనే. మరి అలా కాకుండా అటువంటి విహిత కర్మఫలాలన్నీ చిత్తశుద్ధితో ఆత్మకే, పరమాత్మకే సమర్పణ చేస్తూ పోగా ఆ కర్మ కానీ కర్మఫలం కానీ తనది కాదు కదా, అందుకని అంటావు. ఏమండి, వాటి నుంచి మనం చక్కగా విముక్తిని పొందుతాము అని పరమాత్మ చక్కగా అంటే, ఇలా చేస్తూ పోతే మనం ఆత్మకి ప్రతినిధి అవుతాము, ఆ పరమాత్మకు పనిముట్టమవుతాం. ఓకే, మరి సర్వజీవుల యందు ఆ తత్వానికి సమభావమే ఉంది. అందరి పట్ల సమభావమే ఉంది. వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి ఏమండి వారు ఆ పరమాత్మని పట్ల తరించిపోతారని తెలియజేస్తూ పరమాత్మ 29వ శ్లోకము సమోహం సర్వభూతేషు, పరమాత్మ చెప్తున్నాడు సమోహం, నేను అందరి పట్ల సమంగా ఉన్నాను, అందరిలో సమంగా ఉన్నాను. నమే ద్వేషోస్తి న ప్రియ, నేను ఎవరిని ద్వేషించేది లేదు, ఎవరిని ప్రియంగా చూసేది లేదు. ఏమండి, ఏ భజంతి తు మాం భక్త్యా, కానీ ఎవరైతే నన్ను అనన్య భక్తితో భజిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో, ధ్యానిస్తారో ఏమండి వారు మాత్రం మయితే తేషు చాప్యహం, అంటే ఆ తత్వం అంటే ఆ పరమాత్మ నేనే అనే భావంతో ఉండటం వల్ల అతనే నేను, నేనే అతను అని పరమాత్మ
ఈ అనంతతత్వము సర్వ ప్రాణులలోనూ సమంగా ఉన్నది. ఆ తత్వమునకు ద్వేషింపదగిన వారు లేరు, అలాగే ప్రియమైన వాడు కూడా లేడు. ఏమండి, ఎవరైతే ఆ తత్వాన్ని అనన్య భక్తితో సేవిస్తూ ఆ భావనలో ఉంటారో ఆ తత్వం కూడా ఏమండి వారి భావనలో ఉంటుంది. అంటే భక్తితో ఆ పరమాత్మని మన భావనలోకి తెచ్చుకోవచ్చు, అతని భావనలో కూడా మనం ఉంటాం. మరి ఈ విధంగా వాస్తవమైతే ఆత్మ అనేది జ్ఞాన నేత్రానికి కనిపించేది కానీ స్థూల నేత్రానికి కనిపించేది కాదు. మరి మనము వ్యక్తి పూజ చేస్తున్నప్పుడు ఈ మనం మూఢ స్థితికి దిగజారవచ్చు. ఎందుకంటే నీకు ఆత్మకు మధ్య అదొక పరిధిని ఏర్పరుస్తుంది. ఏమండి, ఇది ముముక్షువునకు వాంఛనీయం కాదు. అందుకని వ్యక్తి పూజ భజనలలో మునిగిపోవడం కంటే ఆ మహానుభావులు చెప్పినటువంటి సూక్తులను, ఆ వ్యక్తి పూజ భజనల కంటే ఆ మహాత్ములు చెప్పినటువంటి సూక్తులను దైనందిన జీవితంలో ఆచరిస్తూ అనుకరిస్తూ ఆధ్యాత్మికంగా ఆ శ్రేష్ఠ పురుషుల స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయడం శ్రేష్టకరమైనది. చూడండి, చక్కగా కృష్ణ పరమాత్ముడు మనకి వ్యక్తి పూజలో నిమగ్నం అవడం వల్ల నిష్ప్రయోజనం అంటున్నారు. ఆ పరమాత్ములు, ఆ మహానుభావులు చెప్పినటువంటి సూక్తులను ఆచరించడం వల్ల మనకెంతో మేలు జరుగుతుంది, అదే శ్రేష్టమని కూడా చెప్తున్నారు. అండి, మరి అటువంటి మహాపాపి అంటే సమంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ, మహాపాపి కూడా ఈ యథార్థం గ్రహించి, అంటే తనలోనే ఆత్మ ఉందని, ఆ ఆత్మకు సర్వము సమర్పించాలని, అదే సర్వానికి ఆధారని తెలుసుకున్నటువంటి మహాపాపి దారి మార్చుకొని ఆత్మను పరమాత్మనే సేవించినవాడు పుణ్యాత్ముడే అవుతాడని ఈ శ్లోకంలో 30వ శ్లోకం చెప్తున్నారు. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్. అంతటి దురాచారుడైన, ఎంతటి దురాచారుడు, మహాదురాచారుడైన నన్ను ఈ విషయం తెలుసుకొని, పరమాత్మ మనందరిలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకొని ఆ ఆత్మ పట్ల అనన్య భక్తితో భజించినట్లయితే ఏమంటే సాధురేవ సమంతస్య, అతను సాధు అయిపోతాడు. ఆ మహాపాపి సాధు అయిపోతాడు. సమ్యగ్వసితో హి సహా, అంటే ఆ సరైన మార్గాన్ని నిర్ణయించుకోవడం వల్ల అతనిలో ఆ పాపం నుంచి సాధువుగా మారిపోతున్నాడు. చాలా చక్కటి శ్లోకం. అంటే ఈ విషయాన్ని మనం చక్కగా ప్రచారం చేయగలగాలి. అంటే చెడు మార్గంలో పోతున్న వారికి ఏమంటారో పరమాత్ముడు అంటే క్షమించడేమో అనే భావన లేకుండా ఎంత పాపి అయినా కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని చక్కగా సాధువులుగా మెలగవచ్చు. అంతేకాకుండా పరమాత్మ ఇటువంటి ఆత్మజ్ఞానం కలిగి తత్వాన్ని సేవించేవాడు ఎవ్వడు కూడా ఏనాడు కూడా చెడడు అని చెప్తున్నారు స్వామి. అంటే పరమాత్మని యొక్క భక్తుడు, ఆత్మగా తెలుసుకున్నవాడు ఎన్నటికీ చెడడు. నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు స్వామి. క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే వాడు ధర్మ మార్గంలోకి వచ్చినవాడు అవుతాడు, ఆత్మధర్మాన్ని తెలుసుకున్నవాడవుతాడు. స్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. చూడండి, పరమాత్ముడిని ఆత్మభావంతో సేవించిన వాడు ఎప్పటికి కూడా నష్టపోడు నా భక్తుడు అని చెప్తున్నాడు. ఓ అర్జున, అట్టి సత్పురుషుడు అచిరకాలంలోనే ఆత్మధర్మమందు స్థిరముగా నిలిచినవాడై శాశ్వతమైన పరమశాంతిని పొందును. కావున పరమాత్మతత్వం గురించి చక్కగా గ్రహించిన భక్తుడు ఎన్నడూ ఏనాడు నశించడని
ప్రతిజ్ఞ చేసి చాటును. మిత్రులారా, ఇటువంటి భగవద్గీతను చక్కగా ప్రచారం చేస్తే అందరూ సజ్జనులే అవుతారు కదా, సాధువులే అవుతారు కదా. కానీ ఎందుకో సరైనటువంటి ప్రచారం జరగలేదు. మరి ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఉచ్చ నీచ జన్మ భేదం లేక, తక్కువ ఎక్కువ లేక ఏమండి తరిస్తారని ఈ 32వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. అంటే చూడండి, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనః. ఎంతటి పాపయోనులలో పుట్టినవాడైనా, చండాలుడైనా కూడా ఏమండి పరమాత్మని ఆశ్రయిస్తే, అంటే ఆత్మధర్మాన్ని, ఆత్మను ఆశ్రయించి తను మారగలిగినట్లయితే, ఏమండి ఎవరు వాళ్ళు? ఈ పాపయోనే కాదు, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ. అదే చెప్తారు స్వామి, స్త్రియో వైశ్యస్తథా శూద్ర స్తేపి యాంతి పరాం గతిం. అలా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు పరమగతిని పొందగలరు. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారంటే, వీరి యొక్క మనస్తత్వాలు కొద్దిగా అల్పంగా ఉంటాయి అని అంటారు స్వామి. వీళ్ళకి మరలా వీళ్ళు అటువంటి అల్ప జ్ఞానంతో కర్మలు చేసి భవబంధాల్లో ఇరుక్కొని మరలా జన్మలు తీసుకుంటారు. అలా కాకుండా ఈ పాపయోనులు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులకు భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం తెలియజేయబడితే, భగవద్గీతలోని విషయాలు తెలియబడితే వారు చక్కగా అభ్యాసం చేసి దాని ద్వారా వారు ఉన్నతులై వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొని మంచి సద్గతిని పొందగలరు. అంటే ఎందుకు అలా చెప్తున్నారంటే, ఇవన్నీ స్త్రీలకు వాస్తవంగా ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అటువంటి స్వభావం వల్ల వివేకన మరుగున పడి, వాళ్ళ వివేకము మరుగున పడి, వాళ్ళ మనస్తత్వము అలా అల్పంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రజో తమో గుణాలతో ఉంటారు. అంటే కొంతమంది మంచి సత్వగుణంతో కూడా ఉంటారు. సాధారణంగా స్త్రీల స్వభావం పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే వారు మూఢంగా ఏదో ఒక్కదాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు అండి. అలా పరిమితులకు లోనవుతూ తమకు తామే పరిమితులకు విధించుకుంటారు. అంటే వీళ్ళు అపరిమితంగా జ్ఞానాన్ని పొందలేరు, పరిమిత తత్వంలోనే ఉంటారు. ఎందుకని వాళ్ళ స్వభావం అటువంటిది అని చెప్పింది. మరి సంపదపై వ్యామోహం ఉండడం వల్ల వివేకము మరుగున పడి వాళ్ళు ఎవరంటే వైశ్యులు. మరుగున పడిన వారు వైశ్యులు. వాళ్ళ కులానికి సంబంధంలే, అలా ధనం మీద వ్యామోహం ఏమండి. అదేవిధంగా తమోగుణము, రజోగుణము, వీటిలో తమోగుణం ఎక్కువగా ప్రాబల్యం ఉండటం వల్ల సరైన ఆలోచనే చేయని వారు శూద్రులు. మరి వీళ్ళకి కూడా కులానికి సంబంధం లేదు, తమోగుణం ప్రధానమై ఉంటుంది వీళ్ళలో ఎవరైతే ఉంటుందో. అయితే ఎవరైనా ఏ కులం వారైనా సరే గుణకర్మలకే ప్రాధాన్యత, వాళ్ళ గుణాలే. అలాంటి వారు కూడా ఆత్మజ్ఞానాన్ని గ్రహించి అనన్య భావంతో, శరణాగతితో ఆ అనంత తత్వాన్ని, అనగా సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మని, ఆ స్వరూపాన్ని అందుకోగలరని పరమాత్మ ఇక్కడ హామీ ఇస్తున్నారు. చూడండి, మరి తేపి యాంతి పరాం గతి, పరమగతిని పొందగలరు ఏమండి. సో అందుకని ఇటువంటి భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ఈ పాపయోనుల్లో జన్మించిన వారు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు చక్కటి వ్యక్తిత్వాన్ని పొంది వాళ్ళు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి పరమగతినే పొందుతారని పరమాత్మ ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి వీళ్ళే ఇలా ఉంటే, వీళ్ళకే పరమగతి లభిస్తే
ఈ అల్పమైన మనస్కులు గలవటువంటి వీరికే పరమగతి లభించినట్లయితే, ఇక బ్రహ్మజ్ఞానం కలవారికి ఏమండి సత్వగుణము రజోగుణము మిళితమైనటువంటి రాజర్షులకు వారి విషయం చెప్పనక్కర్లేదు కదా అని పరమాత్మ ఏం చెప్తుంది? కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయత్తదా అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అంటే ఈ పుణ్యాత్ములైనటువంటి సత్వగుణ ప్రధాన బ్రహ్మజ్ఞానం కలవారు మరియు ఆత్మజ్ఞాన భక్తులైన రాజర్షులు వీరిని గురించి వేరేగా చెప్పనవసరం లేదంటారు స్వామి. అంటే వాళ్ళు ఆల్రెడీగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన వారు. క్షణభంగురము దుఃఖమయమగు భవరోగంతో కూడినదైన ఈ మానవలోకాన్ని పొందినందున అనంతతత్వాన్ని సేవించి వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఏమండి? అంటే ముముక్షు మోక్షం పొందుతారని. ఈ విధంగా 33 శ్లోకాల్లో పరమాత్మ చక్కటి జ్ఞానాన్ని అందించారని మనకి. ఏదైనా కానీ, ఎటువంటి వాడైనా కానీ, ఎంతటి అల్ప మనస్కులైనా కానీ, చండాలుడైనా కానీ, ధనం మీద వ్యామోహం ఉన్నవాళ్ళు కానీ, తమోగుణ ప్రధానులైనా కానీ, ఏమండి మరి పరిమిత స్వభావం అంటే సంకుచితత్వం కలవారైనా కానీ ఈ యొక్క అనంతతత్వాన్ని, ఈ భగవద్గీతను చక్కగా అభ్యసిస్తే, అధ్యయనం చేస్తే వారు చక్కటి వ్యక్తిత్వాన్ని పొందుతారని అందరికి సందేశం ఇస్తూ, మరి ఇది చక్కగా విస్తారం చేయకపోవడం వల్లనే స్త్రీలు స్త్రీలుగా, వైశ్యులు వైశ్యులుగా, పాపయోనులుగా, ఏమండి అదేవిధంగా శూద్రులుగానే ఉంటున్నారు. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం లేదు. అందుకనే గీతా వైభవ్ ట్రస్టు ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీతగా ప్రతి ఇంటికి ఉచితంగా భగవద్గీతను పంచుతూ ఈ జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని.